హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో నిన్న చూసినట్లయితే లాస్ట్ సెషన్లో మనం ఏమైతే ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నామో ఒక్కసారి అయితే క్విక్గా రెఫర్ చేసి తర్వాత ఈరోజు మార్కెట్ ఎలా ఉండబోతుంది అయితే చూద్దాం. సో నేను చూసినట్లయితే ఒకటే డిస్కస్ చేసాం ప్రీ మార్కెట్లో. సో నిన్న రిజల్ట్ ఉంటుంది కాబట్టి ఫుల్ వాలటైల్ అయితే ఉంటుంది. అండ్ వాలటైల్తో పాటు మార్కెట్ ఎలక్షన్ రిజల్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఎలక్షన్ రిజల్ట్ మార్కెట్ మీద ఇంపాక్ట్ చేస్తుందని చెప్పేసి అయితే అనుకున్నాం. చూడండి ఎంత వాలటైల్ ఉందో. ప్రీవియస్గా చూసుకుంటే 800 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 18 పాయింట్స్ దగ్గరలో క్లోజింగ్ అయితే అవడం జరిగింది అంతకుముందు సెషన్లో. లాస్ట్ 4th చూసుకున్నట్లయితే ఎక్కడైతే క్లోజ్ అయిందో ప్రీవియస్గా కొంచెం లిటిల్ బిట్ గ్యాప్ డౌన్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ దగ్గరలోనే ఓపెన్ అయింది. ప్రీవియస్ క్లోజింగ్ చూసుకుంటే ఇది ఇక్కడ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత చూడండి కంప్లీట్గా. ఇంకొకటి కూడా డిస్కస్ చేసాము, ఏదైతే గ్యాప్ ఏదైతే ఉందో గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా 800 పాయింట్స్ పాజిటివ్గా. ఆ గ్యాప్ ఫిల్ చేసేదానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉందని చెప్పేసి అయితే మనం మాట్లాడుకున్నాం ప్రీవియస్గా చూసుకున్నట్లయితే ప్రీ మార్కెట్ అనాలిసిస్లో. కంప్లీట్గా మార్కెట్ ఓవరాల్ చూసినట్లయితే నిఫ్టీ దాదాపు ఒక 2500 దాకా మైనస్ వెళ్ళి తర్వాత దగ్గర 1400 మైనస్లో అయితే క్లోజ్ అవడం జరిగింది నిన్న. సేమ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటా కూడా సేమ్ సిమిలర్గానే మూవ్ అయింది. ఏదైతే ప్రీవియస్గా క్లోజింగ్ ఉందో ప్రీవియస్ క్లోజింగ్ దగ్గర నుంచి లిటిల్ బిట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా ఎక్కువ డ్రాస్టిక్గా మూవ్ అయింది. 2500 అబోవ్ పాయింట్స్గా మైనస్లోకి వెళ్ళి మళ్ళీ 47,200 దగ్గర 206 ఎగ్జాక్ట్గా అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. ఇది నిన్నటి సెషన్లో. మెయిన్గా చూసుకున్నట్లయితే ఈరోజు ఎలా ఉండబోతుంది మార్కెట్ అనేది. ఈరోజు చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఒక 10 పాయింట్స్ అయితే ఇంతకుముందు పాజిటివ్ 150 పాయింట్స్ చూపించింది గిఫ్ట్ నిఫ్టీ. ఇప్పుడైతే 10 పాయింట్స్ అయితే మైనస్ అయితే చూపిస్తుంది. యాజ్ పర్ ఈ టైంకి 6:36, నేను ఈ వీడియో టైం రికార్డ్ చేసే టైం 6:36. 9:15కి మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకి మళ్ళీ చేంజెస్ కూడా జరగవచ్చు. ఏది గిఫ్ట్ నిఫ్టీలో చేంజెస్ కూడా జరగవచ్చు. ఈ చేంజెస్ని బట్టి నేను యాజ్ ఆఫ్ నౌ ఈ మూమెంట్ ఇక్కడ -10 పాయింట్స్ అంటే దట్ మీన్స్ ఫ్లాట్ మార్కెట్ అనే చెప్పుకోవచ్చు. నేను ఈ టైంని ఏదైతే 10 పాయింట్ ఫ్లాట్ మార్కెట్ బేస్ చేసుకొని చెప్తున్నానో అక్కడ చేంజెస్ అయితే మేబీ చేంజెస్ కూడా జరగవచ్చు. మనకి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండింది. ఈ సపోర్ట్ని అయితే బ్రేక్ చేసి డౌన్ సైడ్ అయితే సస్టైన్ అవ్వలేకపోయింది. ఇది ఆల్రెడీ నేను మార్క్ చేసి పెట్టుకున్నాను. 21,778 to 21,712 కంప్లీట్గా ఇది ఒక జోను. ఈ జోన్ నుంచి సపోర్ట్ జోన్ అని చెప్పుకోవచ్చు. ఈ జోన్ నుంచి అయితే బ్రేక్ చేసింది కానీ సస్టైన్ అయితే అవ్వలేదు, రివర్స్ అయితే అయింది. తర్వాత సెకండ్ హాఫ్ చూసుకున్నట్లయితే కొంత ఫ్లాట్గానే ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మనకి ఈరోజు ఎలా ఉండబోతుంది, మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే ఒకసారి అయితే మార్క్ చేయడం జరిగింది. ఈ 23,344 అనేది ఇది ఆల్ టైమ్ హై. ఇది చూసుకున్నట్లయితే ఆల్ టైమ్ హై, ఇది చూసుకున్నట్లయితే ప్రీవియస్ డే హై. ఇది మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ అని అయితే చెప్పుకోవచ్చు. దాని తర్వాత మనకి ఈరోజు కొంత మార్కెట్లో ఒక్కసారి డైలీ టైం ఫ్రేమ్ చెక్ చేసుకొని మార్కెట్ వ్యూ ఎలా ఉందో మనం అయితే అనలైజ్ చేయొచ్చు ఓవరాల్ డైలీ టైం ఫ్రేమ్లో. డైలీ టైం ఫ్రేమ్లో చూసినట్లయితే చూడండి మార్కెట్ ఎలా ఉంది కండిషన్. ఒక రేంజ్లో ఎలా ప్రతి చోట కూడా ఒక మూమెంట్ అనేది నార్మల్ మూమెంటం ఉంటే ఇక్కడ చూడండి అబ్నార్మల్ మూమెంటం ఉంది. ఎయిదర్ ఈ లెవెల్ బ్రేక్ చేయాలి, ఈ లెవెల్ బ్రేక్ చేస్తే ఫర్దర్గా డౌన్ అవుతుంది, ఆర్ఎల్స్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ ఫర్దర్గా స్టెప్ బై స్టెప్ ఆల్ టైమ్ హై దగ్గర వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ థింగ్ ఇది. ఓవరాల్గా ఒక 1 డేలోనే ఇంత మూమెంటం వచ్చింది కాబట్టి దగ్గర ఈ డిఫరెన్స్కి ఒక 2,500 పాయింట్స్ డిఫరెన్స్ అనేది మనకి కనిపిస్తుంది అప్రాక్సిమేట్గా చూసుకున్నట్లయితే. ఈ లెవెల్ వచ్చేసి 21,778 712 ఈ లెవెల్ నుంచి దాదాపు 23,344
సో మనకి ఈ లెవెల్ అనేది మనకి ఇంపార్టెంట్. ఇది కంప్లీట్గా ఈ క్యాండిల్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ క్యాండిల్. సో ఇది బ్రేక్అవుట్, డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయ్యి, సో ఈ ఎలక్షన్స్ ఈ రిజల్ట్స్ మొమెంటం అయిపోయింది కాబట్టి కొంత స్టేబుల్ అవ్వచ్చు అని చెప్పేసి అయితే మనమైతే డిస్కస్ చేసుకోవచ్చు. ఈ న్యూస్ బేస్డ్ కొంచెం తగ్గింది కాబట్టి. సో ఓవరాల్ చూసినట్లయితే కొంత డౌన్ ఉంది. సో వీక్ అయితే కొంత కరెక్షన్ అయితే అయింది కాబట్టి సో మెయిన్గా ఇది బ్రేక్అవుట్ అయ్యి డౌన్ సైడ్ వెళ్ళాలి. అదర్వైజ్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని స్టెప్ బై స్టెప్ అప్ మూవ్ అయితే అవ్వాలి. ఈ రెండు సినారియోస్ మాత్రమే మార్కెట్లో మనకి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సపోర్ట్ చూసుకున్నట్లయితే 20,973. సో ఈ 20,973 అంత స్ట్రాంగ్ సపోర్ట్ అయితే చెప్పుకోలేము. ఈ జోన్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఇది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. సో ఎనీవే ఇక్కడికి వచ్చి మార్కెట్ కూడా బౌన్స్ అయింది నిన్న. సో ఇంకా స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయితే చెప్పుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు 5 మినిట్స్లోకి వెళ్తే ఇది ఇంపార్టెంట్ జోన్. సో ఇక్కడ నుంచి ఫర్దర్గా ఎనీవే నిన్న ఎంత మూమెంటం ఉంది కాబట్టి సో మార్కెట్లో వీక్నెస్ అయితే కనిపిస్తుంది. సో మనకి ఎలా లాస్ట్ సెషన్ చూసుకున్నట్లయితే సిపిఆర్ ఇది డిసెండింగ్ సిపిఆర్. సో మార్కెట్లో కొంత వీక్నెస్ అయితే కనిపిస్తుంది. బట్ ఈరోజు చూసుకున్నట్లయితే కొంత ఫ్లాట్ రివర్సల్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఉంది. సో ఈరోజు చూసుకుంటే వెన్స్డే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైర్ అయితే ఉంది. సో ఇది నిఫ్టీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. కొంత బ్యాంక్ నిఫ్టీ తర్వాత మాట్లాడదాం. సో కొంత ఫ్లాట్ మార్కెట్ ఇట్లా ఫ్లాట్ మార్కెట్ కొంత రివర్సల్ అయ్యేదానికైతే ఛాన్సెస్ ఉంది. అదర్వైజ్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే తప్ప ఈ లెవెల్ 21,000 ఇది ఇంపార్టెంట్ జోన్. సారీ, వన్ సెకండ్. ఇక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ అవడం అయితే జరిగింది. మనకి 2 ఇంపార్టెంట్ జోన్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది. సో ఇది డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయిందా, కొంత కాషియస్గా వెయిట్ చేయండి. ఈ ప్రీవియస్ డే లో కానీ బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా మార్కెట్లో ఇంకా వీక్నెస్ ఉందని చెప్పేసి అయితే మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. సో ఈ ప్రీవియస్ డే 21,000 ఏదైతే నిన్నటి లో ఏదైతే ఉందో 21,289. సో ఇది బ్రేక్అవుట్ అయితే ఇంకా ఫర్దర్గా మార్కెట్లో వీక్నెస్ అయితే ఉందని చెప్పేసి అయితే ఈ 20,973 అనేది అంత స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కాదు. సో ఫర్దర్గా ఈ ప్రీవియస్ డే లో బ్రేక్అవుట్ అయితే ఇంకా ఫర్దర్గా డౌన్ అనే చెప్పుకోవచ్చు. ఆర్ఎల్స్ కొంత అప్ మూవ్ అయితే జరిగితే అప్ సైడ్ అయితే వెళ్తుందని చెప్పేసి మనం ఆడుకోవచ్చు. సో అండ్ ఇంకొకటి వచ్చేసి మెయిన్ థింగ్ సేమ్ గవర్నమెంటే వచ్చింది కాబట్టి సో కొంత మార్కెట్లో పాజిటివ్నెస్ కూడా ఇంకా బయ్యర్స్ యాక్టివేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. సో వేరే గవర్నమెంట్ వస్తే మార్కెట్కి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి సెంట్రల్లో బీజేపీ గవర్నమెంటే వచ్చింది కాబట్టి సో మార్కెట్కి అదొక పాజిటివ్ న్యూస్ అవుతుంది. ఫర్దర్గా స్ట్రాంగ్ బయ్యర్స్ యాక్టివేట్ అయితే ఇక్కడ నుంచి మార్కెట్లో ఇంకా స్ట్రాంగ్గా ఉండి బుల్లిష్నెస్ కోసం అంటే పెరిగేదానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉందని అయితే చెప్పుకోవచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడైతే బ్యాంక్ నిఫ్టీ ఈరోజు అయితే ఎక్స్పైరీ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ చూసుకున్నట్లయితే కొంత వైడ్ సిపిఆర్గానే ఉంది. వైడ్ సిపిఆర్ అంటే ఏముంటుంది, మార్కెట్ లైక్లీ టు సైడ్ వేస్, కొంత సైడ్ వేస్ టు రివర్సల్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఈ సైడ్ వేస్ టు కొంత రివర్సల్ అయ్యేదానికైతే ఛాన్సెస్ అయితే ఉంది. బట్ ఈ ఇంపార్టెంట్ జోన్ ఏదైతే ఉందో బ్యాంక్ నిఫ్టీలో ఇదైతే బ్రేక్అవుట్ అయితే చేయలేదు. సో ఇది ఇంపార్టెంట్ మాట్లాడినట్లయితే ఇది ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం. సో ఇది కానీ బ్రేక్ చేయలేదు కాబట్టి డౌన్ సైడ్ వస్తే ఒకవేళ డౌన్ సైడ్ వచ్చినా ఇక్కడ నుంచి రివర్స్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉందనే చెప్పుకోవచ్చు ఈరోజు. సో ఇది బ్యాంక్ నిఫ్టీ అయితే. సో బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఎక్స్పైరీ కూడా ఉంది. అండ్ వచ్చేసి మార్కెట్ కొంచెం సైడ్ వైజ్గా ఉండడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంది కాబట్టి సేఫ్ ట్రేడర్స్ అవాయిడ్ చేయడమే బెటర్ అని చెప్పేసి అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఫిన్ నిఫ్టీ చూసినట్లయితే ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ సిమిలర్గానే మూవ్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ లాగానే. సో డౌన్ సైడ్ చూసుకున్నట్లయితే ఫిన్ నిఫ్టీ అసలు ఎలా ఉందంటే నిన్న ఫుల్ వాలటైల్ అనే చెప్పుకోవచ్చు. ఈ లెవెల్స్ కంప్లీట్గా అయితే బ్రేక్ అయిపోయినాయి. సో అన్నీ అయితే రిమూవ్ చేస్తున్నాను. సో
ఇది ఒకటి మాట్లాడినైతే ప్రీవియస్ డే హై అండ్ ప్రీవియస్ డేలో సో సేమ్ బ్యాంక్ నిఫ్టీ ఎలా మూవ్ అవుతుందో సేమ్ సిమిలర్గా ఫిన్ నిఫ్టీ కూడా మూవ్ అవుతుంది. సో ఫిన్ నిఫ్టీ చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీలో ఏదైతే సినారియో మాట్లాడుకున్నామో ఫిన్ నిఫ్టీలో కూడా సేమ్ అదే సినారియో జరగడానికి ఫిన్ నిఫ్టీ కూడా బ్యాంక్ నిఫ్టీ లాగా మూవ్ అవ్వడానికి మాత్రమే, బ్యాంక్ నిఫ్టీ ఎలా మూవ్ అవుతుందో ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ అలాగే మూవ్ అవ్వడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి గైస్. సో ఇది ఫిన్ నిఫ్టీ అయితే ఫిన్ నిఫ్టీలో కూడా సేమ్ సినారియో సేమ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలా సైడ్ వేస్ టు రివర్సల్ అవుతుందని చెప్పేసి అయితే డిస్కస్ చేసుకున్నాం కదా, సేమ్ అదే. సో ఫర్దర్గా అయితే ఫిన్ నిఫ్టీలో ఈ ప్రీవియస్ డే లో బ్రేక్అవుట్ అయితే ఇది ప్రీవియస్ డేలో ఇది బ్రేక్అవుట్ అయితే ఇంకా ఫర్దర్గా కొంత డౌన్ అయితే రావచ్చు. బట్ ఈరోజు బ్రేక్అవుట్స్ నేను టచ్ చేయలేము. ఈ బ్రేక్అవుట్స్ అయినా కానీ బట్ వెయిట్ చేయండి, ఇమ్మీడియట్గా అయితే బ్రేక్అవుట్ ట్రేడర్స్ ఉంటారు. ప్రీవియస్ డే లో బ్రేక్అవుట్ అయింది, సప్లై జోన్ బ్రేక్అవుట్ అయింది, డిమాండ్ జోన్ బ్రేక్అవుట్ అయింది, సపోర్ట్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది, సో షార్ట్ పొజిషన్ తీసుకుందాం లాంగ్ పొజిషన్ తీసుకుందాం అంటే ఈరోజు అంతా హై ప్రాబిలిటీ కాదని చెప్పుకోవచ్చు, అంత అక్యురేట్ కాదని చెప్పుకోవచ్చు. డౌన్ సైడ్ కూడా ఒకవేళ డౌన్ సైడ్ అయినా కానీ ఒకవేళ బ్రేక్అవుట్ అయినా కానీ బ్రేక్అవుట్స్ ఇలాంటి రోజుల్లో ఎప్పుడైతే వైడ్ సిపిఆర్ ఉంటుందో అండ్ ఆఫ్టర్ ఒక పెద్ద ట్రెండింగ్ డే తర్వాత మనకేంటంటే నెక్స్ట్ మూమెంట్ వచ్చింది, నెక్స్ట్ డే బ్రేక్అవుట్స్ అయితే ఇమ్మీడియట్గా ట్రస్ట్ చేయొద్దు. ఒకవేళ ప్రాపర్ రీటెస్ట్ జరిగితే, రీటెస్ట్ మీన్స్ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్రేక్అవుట్ అయింది, డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయింది, ఇమ్మీడియట్గా ఇక్కడ పొజిషన్ తీసుకోవద్దు. సో మళ్ళీ కొంత డౌన్ వేసి ఈ లెవెల్కి వచ్చేసి మళ్ళీ రీటెస్ట్ చేసి మళ్ళీ బేరిష్ ప్రైస్ యాక్షన్ ఫామ్ అవుతుంది, ఈ రెడ్ క్యాండిల్కు ఫామ్ అవుతుంది. సో అప్పుడు ఇక్కడ ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకొని పైన స్టాప్ లాస్ పెట్టుకొని తర్వాత 1:2 రిస్క్ అయితే వెయిట్ చేయొచ్చు అని చెప్పుకోవచ్చు. సో ఇది ఇలా రీటెస్ట్ జరిగితే తప్ప నార్మల్గా బ్రేక్అవుట్ అయిన వెంటనే ఇమీడియట్గా అయితే పొజిషన్ తీసుకోవద్దనే నా సజెషన్ అయితే నేను చేస్తాను నా సైడ్ నుంచి. ఇది గాయస్ వీడియో అయితే మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మన మార్కెట్ అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా అయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయొద్దు. సో అండ్ అనదర్ థింగ్, మీ వీడియో మీ అనాలిసిస్ ఎలా ఉందో, మీరేమనుకుంటున్నారు మార్కెట్లో మీ అనాలిసిస్ కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసినట్లయితే సో వేరే వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ నేను కూడా రిప్లై ఇస్తాను. ఇది గాయస్ వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.